మా సాయిగాడు రక్షాబంధన్ సందర్భంగా వాళ్ళ చెల్లికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటంటే మా చేతిగాడు పొద్దున్నే నిద్రలేపి వాళ్ళ సిస్టర్ తో రాఖీ కట్టించుకోవాలని నన్ను తీసుకుని వెళ్ళాడు. వాడికి బైక్ నడపడం రాదని. బయటికి వెళ్లి మన బుజ్జి వినాయకుని చూడగానే పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేసింది. చేతిగాడు వాళ్ళ సిస్టర్ రాఖీ కట్టినప్పుడు గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి చాక్లెట్స్ కొంటున్నాడు. మీలో ఎంతమంది చాక్లెట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఫస్ట్ అందరు గుళ్ళోకి వెళ్ళి అయితే మొక్కొని వచ్చారు. ఇంకా వాళ్ళ సిస్టర్ రాఖీ కట్టడం స్టార్ట్ చేసింది. మా చేతిగాడు ఆలోచిస్తున్నాడు. 20 రూపీస్ రాఖీ కట్టి వాళ్ళ సిస్టర్ ఏమడుతుందని భయపడుతున్నాడు. వాళ్ళందరికీ రాఖీ కట్టేసింది. వాళ్ళేమో చిటికలతో సెలబ్రేషన్ చేస్తున్నారు. రాఖీ కట్టినందుకు రాఖీ కట్టేసి గిఫ్ట్ అడిగింది. వాళ్ళేమో నువ్వు మా సిస్టర్ కాబట్టి మా దీవెనలు తీసుకుంటేనే గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. దొరికిందే ఛాన్స్ అని కాసేపు అంతా ఆడుకున్నారు. మా సాయి గారు చాలా కష్టపడి ఎంతో ఇష్టపడి కాస్ట్లీ గిఫ్ట్ 20 రూపీస్ పెట్టి కొన్నాడు. ఇంకా అక్కడ నుండి షాపింగ్ కి తీసుకుని వెళ్ళి పిప్పి చేసి 10,000 బిల్లు బొక్క పెట్టింది. అది సరిపోక ఫుడ్ బిల్ కూడా మాతో కట్టియాలని చూసింది. మేము అందరు ఫోన్లు అక్కడ పెడదాము, ఎవరు ఫోన్ వస్తే వాళ్ళు బిల్లు కట్టాలని చెప్పాము. ఇంకా హోటల్ అంకుల్ తో మాట్లాడి వాళ్ళ సిస్టర్ ఫోన్ తీపిచ్చాము. ఫుడ్ వచ్చేసింది. మేమేమో తినేసాము. మా గణేష్ బ్రో మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయింది తిన్నాం అంటున్నాడు. వాళ్ళ సిస్టర్ బిల్లు కట్టేది కాబట్టి ఫుల్ గా తినేసి వాళ్ళ సిస్టర్ తో బిల్లు కట్టించి రూమ్ కి అయితే వచ్చేసాము. మా సిఆర్ కి ఎవరు రాఖీ కట్టలేదని వాడే రాఖీ కట్టేసుకున్నాడు. సరే అని నేను మా సిఆర్ ఇద్దరం కలిసి నాకు నువ్వు రక్ష నీకు నేను రక్ష అని కాశీధరాలు కట్టుకున్నాం. ఒకరినొకరు దీవించుకొని హ్యాపీ రక్షాబంధన్ చెప్పుకున్నాం. మీరు రక్షాబంధన్ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేసి ఫాలో కొట్టండి. వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.